తెలుగు స్టేట్స్ లో సూపర్ సక్సెస్ అయిన ఎలక్షన్ హామీ ఫ్రీ పవర్ ఇప్పుడు ఈ స్కీమ్ బీహార్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే 3 నెలల్లో ఇక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య హామీల ప్రకటనలో పోటాపోటీ ప్రదర్శన జరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ 125 యూనిట్ల లోపు అందరికీ ఉచిత విద్యుత్ అంటూ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఒక్కసారిగా ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. ఫ్రీ పవర్ స్కీమ్ అనౌన్స్ చేసిన బీహార్. బీహార్లో పోటాపోటీగా స్కీముల ప్రకటన. ఓటర్లను ఆకట్టుకునేందుకు రోజుకో హామీ ప్రకటిస్తున్న జేడీయూ. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓట్లకు గాలం వేసే స్కీములను వరుసగా తెరపైకి తెస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ ఇస్తామంటూ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో రాజకీయం గగ్గోలెత్తిపోతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో పాటు ఇలాంటి ఫ్రీ స్కీమ్లను అమలు చేయడం సాధ్యపడుతుందన్నారు నితీష్. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. బీహార్లో మొత్తం 1,67,00,000 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లాభం చేకూరుతుందని జేడీయూ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జూలై నెల బిల్లు నుంచే ఈ స్కీమ్ అమలవుతుందని నితీష్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా సునాయాసంగా పేద వర్గాల ఓట్లను కొల్లగొట్టవచ్చనేది జేడీయూ సంకీర్ణ సర్కార్ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా కుటీర్ జ్యోతి యోజనని కూడా పట్టాలెక్కించనున్నట్లు నితీష్ ప్రకటించారు. అయితే దీనికి ముందే ప్రతిపక్ష ఆర్జేడీ ఈ దిశగా హామీ గుప్పించింది. 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఈ ఫ్రీ పవర్ స్కీమ్ కి ముందే రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తమని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటూ ప్రకటించారు. ఇది జనంలోకి బాగా వెళుతుందనే టాక్తోనే నితీష్ కుమార్ ఈ 125 యూనిట్ల ఫ్రీ పవర్ స్కీమ్ ని వెంటనే అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో 4వ దశ టీచర్ల రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 7 లక్షలకి పైగా టీచర్లను తమ హయాంలో రిక్రూట్ చేసినట్లు 4వ దశలో కూడా భారీగా నియామకాలుంటాయని ఊరిస్తున్నారాయన. ఇంతకు ముందే రాష్ట్రంలోని పెన్షన్లను 400 రూపాయల నుంచి 1100కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఈ పెన్షన్లు వర్తింపజేయనుండగా ప్రతిపక్ష ఆర్జేడీ ఇంతకు ముందే ఈ సామాజిక పెన్షన్లను 1500 వరకు పెంచుతామని ప్రకటించారు. దీంతో పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు బీహార్ ఓట్లను తమ హామీలతో ముంచెత్తుతున్నాయి. అయితే అధికార పక్షం కావడంతో ముందే అమలు చేసే అడ్వాంటేజ్ జేడీయూ తీసుకుంటోంది.